సో గైస్ ఈరోజు మనము ఒక మంచి ఇన్స్టిట్యూట్ గురించి మీ ముందుకు తీసుకురాబోతున్నాను. దీని గురించి నేను అక్కడ వాళ్ళ స్టూడెంట్స్తో అక్కడికి వెళ్ళి నేను కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ వితిన్ 5 years దాదాపు 350 బ్యాచెస్ అయితే వీళ్ళు రన్ చేశారు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి కొన్ని వేల మందికి ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రతిరోజు మీరు ఒకసారి వీళ్ళ ఇంటర్న్షిప్ సంబంధించి లింక్డ్ఇన్ నెట్వర్క్ను ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేయండి. ఎందుకంటే నేను కూడా క్రాస్ వెరిఫై చేశాను, మీరు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. ఎందుకు చేయమంటున్నానంటే ఎవ్రీడే ప్రాజెక్టులు స్టూడెంట్స్ అందరూ కూడా ప్రాజెక్ట్ చేయడం, అటాచ్ చేయడం, ప్రాజెక్ట్ చేయడం, వాళ్ళ లింక్డ్ఇన్ దాంట్లో వీళ్ళు యాడ్ చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. హౌ బ్యూటీ ఇట్ ఈస్. అండ్ దీనికి ఇంకా సంబంధించి ఇంకా చాలా పాయింట్స్, ఒక్కొక్క పాయింట్ మనం మాట్లాడుకుంటూ వెళ్దాము. అండ్ కానీ మీ జీవితంలో ఒక 6 నెలలు మార్నింగ్ పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా నాది కాదు అంటే 6 నుంచి 7 నెలలు ప్రతిరోజు 6 గంటలు మినిమం 6 hours డైలీ 6 hours మినిమం 6 to 7 months 8 months నీ లైఫ్ నీది కాదు అంటే నీ లైఫ్లో అదర్ యాక్టివిటీస్ ఏదైతే నీ జీవితంలో మిగతా అన్ని యాక్టివిటీస్ పక్కన పెట్టేసేసి ఫోకస్డ్గా నువ్వు కంటిన్యూస్గా క్లాసెస్ వెళ్ళి ప్రాక్టీస్ చేసావంటే 100% జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఇక్కడ దీంట్లో చాలా పాయింట్స్ మనం కవర్ చేయాలి, అసలు ఎలా ఉంటుంది ఏంటి అని మాట్లాడుకునే ముందు ఇన్ డీటెయిల్ రివ్యూ చేద్దాం దీన్ని. సో జనరల్గా ఏంటి అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, నాన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, 1 capstone ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రతి ప్రాజెక్టు మన పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ అవుతుంది త్రూ లింక్డ్ఇన్ నెట్వర్క్ ద్వారా. అండ్ మీ లింక్డ్ఇన్ నెట్వర్క్ డే 1 నుంచి చాలా యాక్టివ్గా మీ కనెక్షన్స్ పెంచుకోవడం కానివ్వండి, ప్రొఫెషనల్ నెట్వర్క్ పెంచుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది ప్రాసెస్ భాగంలో స్టార్టింగ్ జాయిన్ అయిన వెంటనే వాళ్ళు ఫస్ట్ మీకు ప్రొఫెషనల్ నెట్వర్క్ను బిల్డ్ చేసుకోవడానికి మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే లిమిటెడ్ బ్యాచెస్ ఉంటారు, బ్యాచ్ సైజ్ అయితే లిమిటెడ్ ఉంటుంది. సో అసైన్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు, ప్లేస్మెంట్ ప్రొసీజర్ కూడా ఉంది, సపరేట్ ప్లేస్మెంట్ సెల్ ఉంది. అండ్ 3 months ప్రాజెక్ట్స్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్, సాఫ్ట్ స్కిల్స్, రెజ్యూమ్, టెక్నికల్ అవన్నీ ఉన్నాయి. బట్ ఏంటి మరి యూనిక్నెస్ ఏంటి? ఇన్నోమేటిక్ రీసెర్చ్లో ఇంకా చాలా చూసుకుంటే అన్లిమిటెడ్ ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు. చాలా యూనిక్ థింగ్ అంటే జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ పెట్టిస్తూనే ఉంటారు. అండ్ ఇంకోటి మినిమం ఒక మంత్కి 12 ఇంటర్వ్యూస్ దాకా వీళ్ళు పెట్టించడం జరుగుతుంది. అండ్ డౌట్స్ క్లియరెన్స్ సెషన్కి అక్కడ మెంటార్స్ అవైలబిలిటీలో ఉంటారు. అండ్ కమ్యూనికేషన్ కూడా మనకేంటి అంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి దానికి సపరేట్ సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయంటే అన్ని ఇన్స్టిట్యూట్లో కూడా ఉన్నాయి కదా, కొంచెం 1 or 2 ఎక్స్ట్రా ఉండొచ్చేమో మేబీ ఇన్నోమేటిక్ రీసెర్చ్ ల్యాబ్స్లో. వాట్ ఈస్ ద యూనిక్ థింగ్ ఓవర్ హియర్ అని చెప్పి అడగొచ్చు. ఇక్కడ మనకి యూనిక్ థింగ్ ఏంటి అంటే డేటా సైన్స్ విత్ ప్రొఫెషనల్ ఏఐ. ప్రతి టాపిక్ని ఒక టీచర్ ఇక్కడ పైథాన్ ఎక్స్పర్ట్ తీసుకొచ్చి పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేపిస్తారు. పవర్ బిఐ టాపిక్ ఉంటే పవర్ బిఐ ఎక్స్పర్ట్ని తీసుకొస్తారు. అంటే టాపిక్లో ప్రతి సబ్ టాపిక్కి ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీని, వర్కింగ్ ప్రొఫెషనల్స్ని వీళ్ళు తీసుకొస్తారు. వీళ్ళు టీచింగ్ ప్యాటర్న్ కానీ మెథడ్ కానీ అండ్ డెప్త్ ఆఫ్ ది కరికులం కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ జనరల్గా ఎక్కడైనా కానీ ChatGPT అంటే దాన్ని 4 hours 3 hours క్లాస్లో అని చెప్తారు. ఓన్లీ ChatGPTయే దాదాపు 22 hours క్లాస్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, చాలా యూనిక్ థింగ్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు చాలామంది కాంపిటేటర్స్ కూడా ఇన్స్టిట్యూట్ని ఎలాగైనా అన్పాపులర్ చేయాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ వీళ్ళ గూగుల్ రివ్యూస్ కూడా నెగిటివ్ ఇప్పిస్తూ ఉన్నారు కొంతమంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఒక్కసారి మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ ప్రీవియస్ స్టూడెంట్స్తో మీరు మాట్లాడండి. నేను కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దానికి మన ఇన్స్టిట్యూట్ పర్మిషన్ తీసుకోవాలి. నేను జనరల్గా ఏంటి అంటే ఇన్స్టిట్యూట్కి తెలియకుండా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. కుదిరితే అసలు ఏంటి వీళ్ళ మోటో ఏంటి, అసలు ఏం చేస్తున్నారు, సో ఏ విధంగా ట్రైన్ చేస్తున్నారు, ఏం ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు, కరికులం ఏంటి, ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే డైరెక్టర్ కానీ CEO కానీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకని ఈ ఫీల్డ్లోకి వచ్చారు. అండ్ ఇంకోటి యూనిక్ థింగ్, ఫ్రీగా ఎక్కడ కోచింగ్ తీసుకున్నా ఫ్రీ ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ కండక్ట్ చేసి దానిలో భాగంగా ఫ్రీ ఇంటర్న్షిప్ కూడా మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నా ఇక్కడ ఫ్రీగా ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అవన్నీ కూడా లింక్డ్ఇన్లో మనకు కనిపిస్తూనే ఉన్నాయి వాళ్ళు చేసే వర్క్ అంతా కూడా. సో ఇలా మనము ప్రతిదీ కూడా స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా మనం ప్లాన్ చేద్దాం. అండ్ డెఫినెట్లీ బెస్ట్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఇన్ KPHP. అండ్ జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ పెట్టిస్తూనే ఉంటారు. మీరు ఎన్నిసార్లైనా క్లాసులు వినొచ్చు. ఒక టాపిక్ మీకు అర్థం కాలేదు, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ అనుకోవచ్చు అంటే ఒక బ్యాచ్కి ఇంకొక బ్యాచ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, నాకు టైం వేస్ట్ అవుతుంది కదా అని.
దెర్ ఆర్ మల్టిపుల్ బ్యాచెస్ అనేవి ఇక్కడ సైమల్టేనియస్గా ఎవ్రీ వీక్ ఒక కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఉంటున్న బిల్డింగ్ ఆల్మోస్ట్ ఇన్నోమేటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళ ప్లేసులు సరిపోక, ఆల్రెడీ అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళకి ప్లేసులు సరిపోక కొత్తగా బిల్డింగ్ తీసుకుంటూ ఆ బిల్డింగ్ మొత్తం ఆల్మోస్ట్ ఆక్యుపై చేసేస్తున్నారు. ఇంతమంది వస్తున్నారు కదా, విపరీతంగా ఎక్కువ మందిని మనం ఒకటే బ్యాచ్లో చెప్తున్నారంటే అది కాదు, లిమిటెడ్ బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ దాదాపు 500+ ట్రైనర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. యాక్టివ్గా ఎవ్రీడే మనకి అందుబాటులో ఎప్పుడు ట్రైనర్స్ ఉంటూనే ఉంటారు. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే పర్సనల్ మెంటారింగ్ ఆర్ పర్సనల్ గైడెన్స్. అంటే జాబ్ ఒకరు కొంచెం లో ఫీల్ అవుతున్నాడు, కొంచెం వెనకబడుతున్నాడు, వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకొని, అంటే బాగా చదివేవాడికి ఎవడైనా జాబ్ ఇప్పించగలుగుతాడు, కానీ బాగా కష్టపడతాడు కానీ కొంతమంది వెనకబడి ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేసి జాబ్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వెరీ యూనిక్ థింగ్స్ ఫ్రమ్ ఇన్నోమేటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ అండి. దిస్ ఇస్ జెన్యూన్ రివ్యూ. అండ్ ఇప్పుడు వరకు ఏదైతే చాలా ఇన్స్టిట్యూట్స్ చాలామంది అడిగారు, హైదరాబాద్లో బెస్ట్ డేటా సైన్స్, కేపీహెచ్బీలో బెస్ట్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి. ఎస్, ఇన్నోమేటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ అన్నది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అండ్ కొన్ని యూనిక్ థింగ్స్లో బెస్ట్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీ లైఫ్లో కొన్ని మంత్స్ అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెట్టుకోకుండా ఫోకస్డ్గా క్లాస్లో చెప్పినట్టు వింటూ ప్రాక్టీస్ చేస్తూ ఇచ్చిన ప్రాజెక్టులు ఆన్ టైంకి, అసైన్మెంట్స్ ఆన్ టైం కంప్లీట్ చేస్తూ మీ పోర్ట్ఫోలియో లింక్డ్ఇన్లో బిల్డ్ చేసుకుంటూ వీళ్ళు పంపించిన ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ కష్టపడితే ఖచ్చితంగా మీ లైఫే చేంజ్ అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారనేది మ్యాటర్ ఇక్కడ. ఇది ఒకసారి ఆలోచించండి. ఇన్నోమేటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ లొకేటెడ్ ఇన్ కేపీహెచ్బీ, బెస్ట్ యూనిక్ ఇన్స్టిట్యూట్, యూనిక్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.